మొత్తానికి తమిళ రాజకీయాలకైతే అంటే ఈ మలుపులు తిరిగేటటువంటి రాజకీయానికైతే తెరపడింది. విజయ్కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎందుకంటే సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. మొత్తం ఇవి 4 స్థానాలు. ఈ రెండు పార్టీలు వీకేసే 2 స్థానాలు, మొత్తం ఈ 6 స్థానాలు. అలాగే ఇటువైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ 5, మొత్తం 11 స్థానాలు. ఇక్కడ విజయ్కి 107 స్థానాలు ఉన్నాయి. రెండింట్లో ఒకటి తీసేస్తే 108కి 107 స్థానాలు. మొత్తానికైతే దీనికి తెరదిగింది. అటు వామపక్షాలకి కృతజ్ఞతలు చెప్పాడు. మూడోసారి రాజేంద్ర అఖ్లేకర్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయనకి మద్దతు తెలిపినటువంటి ఎమ్మెల్యే లిస్ట్ ఇవ్వడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రేపు ప్రమాణ స్వీకారానికి అయితే అనుమతులు ఇచ్చారు. గవర్నర్గా ఆయన అక్కడికి వెళ్ళి ఆయన చేత ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. మొత్తానికి తమిళ ప్రజలు కోరుకున్న విధంగానే విజయ్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. 6 నెలల వరకు సమయం ఇస్తామని డిఎంకే ఉంటుంది. అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న దానికైతే తెరబడిపోయింది. ఇక విజయ్ ముఖ్యమంత్రిగా తమిళనాడులో కొత్త రాజకీయం మొదలు పెట్టాలి.